మనాలి చెరువు దగ్గర ఒక చిన్న గ్రామం ఉండేది. దాని పేరు ముస్కాన్పూర్. దానికి అన్ని వైపులా కూడా సముద్రం చుట్టుకుని ఉంటుంది. అలాగే అక్కడ పెద్ద పెద్ద లోయలు, పొడవైన రోడ్లు ఉంటాయి. అలాగే అక్కడి మనుషులు కూడా చాలా మంచివాళ్లు. ఈ పచ్చదనం చాలా అందంగా అనిపిస్తుంది. ఇది నా ఊరి అద్భుతమే కదా. ముస్కాన్పూర్ గ్రామం చాలా చిన్నది. అందుకని ఇక్కడ పనులు కూడా చాలా తక్కువగా ఉంటాయి. అందరూ చిన్న చిన్న పనులు చేసుకుని బతుకుతుంటారు. కాని వాటిల్లోనే సంతోషంగా ఉంటారు. ఒకరోజు దేశమంతా ఆర్థికంగా పడిపోతుంది. ఆ కారణంగా ఎంతో మందికి పనులు ఆగిపోతాయి, ఉద్యోగాలు పోతాయి. ఊరి వాళ్లు చాలా ఇబ్బంది పడతారు. భగవంతుడా, నువ్వు మమ్మల్ని ఎందుకిలా కష్టపెడుతున్నావ్? ఎప్పుడూ నవ్వుతూ ఉండే మా ఈ గ్రామం ఉన్నట్టుండి దిగులుగా మారిపోయింది. అందరికీ కూడా పనులు పోయాయి. సూరజ్ వాళ్ల నాన్న చాలా దిగులు పడుతున్నారు. సూరజ్ కాలేజ్ ఫీజుని మేమెలా కడతాము? ఇప్పుడీ పరిస్థితి నుంచి నువ్వే మా గ్రామాన్ని బయటికి తీసుకురాగలవు. నేను నీకు చేతులు జోడిస్తున్నాను. పాపం కుంతి. ఉన్నట్టుండి వచ్చిన ఈ సమస్య కారణంగా ఊర్లో అందరి పరిస్థితి దారుణంగా మారింది. దాని ప్రభావం అందరి మీద పడింది. అరే సూరజ్, ఏమైంది? నువ్వెందుకంత సైలెంట్గా ఉన్నావు? ఏం లేదు ఫ్రెండ్స్, ఊరికే అంతే. నువ్వు ఇప్పుడు అన్నీ మా దగ్గర దాస్తావా? అటువంటిదేమీ లేదు. మరైతే ఇంకేంటి చెప్పు. నిన్న నేను అమ్మ దేవుడి ముందు ఏడవడం చూశాను. తను చాలా దిగులుగా ఉంది. నాన్నకు ఉద్యోగం పోయింది, కొత్త ఉద్యోగం కూడా దొరకటం లేదు. చాలా దిగులుగా ఉంది అమ్మ. నువ్వు చెప్పింది నిజమే. ఇంటి ఖర్చు, అలాగే మన చదువు ఖర్చు. ఈ ఆర్థిక పరిస్థితి మన ఇంటిని మాత్రమే కాదు, ఊర్లో అందరినీ కదిపి పారేసింది. అందరూ ఎలాగోలా జీవితాన్ని గడుపుతున్నారు. అదే కదా, నేను ఇవన్నీ చూడలేకపోతున్నాను. మనం ఏదొకటి చేయాలనిపిస్తుంది. అప్పుడే మనం మన కుటుంబానికి సహాయం పడగలం. అలాగే మన ఊరు కూడా మళ్ళీ సంతోషంగా ఉంటుంది. ఏమంటారు మిత్రులారా? అవును సూరజ్, నువ్వు చెప్పిందైతే నిజమే. నేను కూడా అదే ఆలోచిస్తున్నాను. కానీ ఇప్పుడు మనం ఏం చెయ్యగలం? మన దగ్గర డబ్బులు లేవు, అలాగే ఉద్యోగమూ లేదు. ముగ్గురు ఆలోచనలో పడతారు. మిత్రులారా, నాకు ఒక ఐడియా వచ్చింది. చెప్పు. మనం నీళ్ళల్లో తేలాడే రెస్టారెంట్ తెరుద్దామా? నీళ్ళల్లో తేలే రెస్టారెంటా? నీళ్ళల్లో తేలేది. చూడండి, మన ఊరికి పర్యాటకులు చాలామంది వస్తుంటారు. వాళ్ళందరూ సముద్రాన్ని చూడాలనుకుంటారు. మనం గనక వాళ్ళకి సముద్రం మధ్యలో తినడానికి ఏర్పాటు చేస్తే ఆలోచించండి, వాళ్ళందరికీ ఎంత నచ్చుతుందో. నువ్వు చెప్పిందైతే బాగానే ఉంది. అదే కదా, ఒకసారి ఆలోచించండి. మనం గనక ఇది సాధిస్తే ఈ కష్ట సమయంలో మనం బాగా సంపాదించే అవకాశం వస్తుంది. ఇప్పుడు పర్యాటకుల సీజన్ మొదలవబోతుంది కదా. మనం ఇప్పటి నుంచే ఏర్పాట్లన్నీ మొదలు పెడితే తప్పకుండా మనం ఏదైనా సాధించగలుగుతాం. నువ్వు చెప్పిన దాంట్లో దమ్ముంది. ఇక భోజనం గురించి అంటావా? నేను వంటలు బాగా చేస్తాను. చూసావా, అది సంగతి. మన ఈ చిన్న పడవ రెస్టారెంట్ ముస్కాన్పూర్ అంతా దద్దరిల్లాలా చేస్తుంది. సూరజ్ ఇంకా చాందినికి బాదల్ ఆలోచన బాగా నచ్చుతుంది. వాళ్ళు వెంటనే రెస్టారెంట్ గురించి ఏర్పాట్లు మొదలు పెడతారు. కానీ ఏర్పాట్ల కోసం వాళ్ల దగ్గర డబ్బులు లేవు. అందుకని వాళ్ళు ఊరి సర్పంచ్ దగ్గర సాయం అడగాలని అనుకుంటారు. ఏంటి, పడవ రెస్టారెంటా? అవును సర్పంచ్ గారు, ఈ విషయంలో మాకు మీ సాయం కావాలి. ఐడియా అయితే నిజంగానే చాలా బాగుంది. సరే, నేనైతే మీకు సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నేను నా వ్యాపారంలో ఒక పడవ మీకిస్తాను, అలాగే కొన్ని అవసరమైన వస్తువులు కూడా. ధన్యవాదాలు సర్పంచ్ గారు. ధన్యవాదాలు చెప్పాల్సిన పనేం లేదు బాబు. ఈ కష్టం సమయంలో కూడా మీరు ఏదైనా మంచి పని చేయడానికి మీరు ప్రయత్నిస్తున్నారు. మరి నేనెందుకు మీకు సాయం చేయను? సర్పంచ్ మాటలు విన్నాక సూరజ్కి మరింత ధైర్యం వస్తుంది. తను తన స్నేహితులతో పాటు ముందుకు వెళ్తాడు. సర్పంచ్ ఇచ్చిన పడవలో సూరజ్, చాందిని ఇంకా బాదల్ ముగ్గురు కలిసి ఒక అందమైన రెస్టారెంట్ ని తయారు చేస్తారు. దానికి సముద్రీ సితారా అని పేరు పెడతారు. సరే, మొత్తానికి ఇది రెడీ అయింది. చాందిని, నీకు త్వరగా నువ్వేదైనా వండు. మన ఊరి వాళ్ళకి మన రెస్టారెంట్ వంటలను రుచి చూడమని అడుగుదాం. రెస్టారెంట్ రెడీ అవ్వగానే సూరజ్ ఇంకా బాదల్ ఊరి వాళ్లను అందులోకి ఆహ్వానిస్తారు. అందరూ కూడా వాళ్ల ముగ్గురి పడవ రెస్టారెంట్ చూడ్డానికి చేరుకుంటారు. వాళ్ళెప్పుడైతే పడవ రెస్టారెంట్ ని చూస్తారో అప్పుడు అందరూ చాలా సంతోషిస్తారు. వాళ్లకది ఆవిష్కరణకు ఏమాత్రం తక్కువ అనిపించలేదు. నిజంగా బాబు, చాలా అందమైన రెస్టారెంట్ ని పెట్టారు. అమ్మా, నీకిది నచ్చింది కదా? అవును బాబు, నాకిది బాగా నచ్చింది. నేను ఇదే కోరుకున్నానమ్మా. ఇక చూడు, దీంతో నేను చాలా డబ్బు సంపాదిస్తాను. ఇంట్లో నేను నీకు సాయం చేస్తాను. నువ్వు ఇంకెప్పుడు దేవుడి ముందు ఏడవకూడదమ్మా.
నా బంగారు తండ్రి, నువ్వు స్వచ్ఛమైన మనసుతో ఈ రెస్టారెంట్ని పెట్టావు కదా, చూస్తూ ఉండు, నువ్విందులో తప్పకుండా విజయం సాధిస్తావు. మరుసటి రోజు సూరజ్, చాందిని ఇంకా బాదల్ తమ పడవ రెస్టారెంట్ని పర్యాటకుల కోసం తెరుస్తారు. మొదటి రోజు రెస్టారెంట్లో కొంతమంది పర్యాటకులే వస్తారు. అరే ఇదేంటి, ఇంత తక్కువ మందా? ఫ్రెండ్స్, నేను వంట సరిగ్గా చెయ్యలేదా? అంతా బానే ఉంది, నువ్వు అనవసరంగా కంగారు పడకు. అంతా బాగానే ఉందంటే మరి ఎందుకింత తక్కువ మంది వచ్చారు? చాందిని, ఇవాళ మొదటి రోజు తక్కువ మందే వస్తారు, కానీ నువ్వు చూస్తూ ఉండు, నెమ్మదిగా అంతా సర్దుకుంటుంది. తక్కువ మంది వచ్చిన కారణంగా చాందిని కాస్త కంగారు పడుతుంది. కానీ సూరజ్ ఎలాగైతే చెప్పాడో అంతా అలాగే జరుగుతుంది. నెమ్మదిగా రెస్టారెంట్లో రద్దీ పెరుగుతుంది. అందరూ వాళ్లని మెచ్చుకుని వెళ్తారు. ఆ కారణంగా సముద్రీ సితార చాలా మందికి నచ్చేస్తుంది. అందరూ దూరాల నుంచి అక్కడ భోజనం చేయడానికి వస్తారు. అరేవా, ఇది నిజంగా అద్భుతం! అందరికీ మన రెస్టారెంట్, ఇక్కడి భోజనం బాగా నచ్చేసింది. చూసావా, నేను చెప్పాను కదా అలాగే జరుగుతుందని. నువ్వు అనవసరంగా కంగారు పడ్డావంతే. భలే. మొత్తానికి సూరజ్, చాందిని ఇంకా బాదల్ చాలా సంతోషంగా ఉన్నారు. వాళ్ళు తమ కుటుంబానికి సాయం చెయ్యగలిగారు. వాళ్ల ఊరిని కూడా కాస్త అభివృద్ధి చెందేలా చేశారు. ఈ రెస్టారెంట్ కేవలం పర్యాటకుల్ని మాత్రమే ఆకర్షించలేదు, ఇది ఊర్లో వాళ్లకి రోజువారీ పనులను కల్పించింది. ఊరి వాళ్లు నెమ్మదిగా సమృద్ధి చెందటం మొదలుపెట్టారు. మొత్తానికి మనం సాధించాం. ఊరి వాళ్ళు కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు, మన కుటుంబాలు కూడా. నువ్వు సరిగ్గా చెప్పావు, మనం కలిసి చాలా గొప్ప పని చేశాము. అంతా బాగానే జరుగుతూ ఉంటుంది. కాని అప్పుడే ఒకరోజు ధనవంతుడైన అమిత్ ఊరికి వస్తాడు. తను సముద్రీ సితారను చూస్తాడు. దానివల్ల చాలా ప్రభావితుడవుతాడు. తను సూరజ్, చాందిని ఇంకా బాదల్కి రెస్టారెంట్ని కొనుక్కునే ప్రస్తావన చెప్తాడు. దానివల్ల అందరికీ లాభం కలుగుతుంది. కానీ సూరజ్, చాందిని, బాదల్కి తెలుసు, వాళ్లు గనక ఆ రెస్టారెంట్ని అమ్మేస్తే వాళ్లు చాలా ధనవంతులవుతారు. కానీ వాళ్లకది కూడా తెలుసు, ఆ రెస్టారెంట్ ఊర్లో వాళ్లందరికీ చాలా ముఖ్యమైనది. సార్, ఇది మా అదృష్టం. మీరు మా చిన్న రెస్టారెంట్ మీద ఆసక్తిని చూపించారు, కానీ మేము మీ ప్రపోజల్ని యాక్సెప్ట్ చేయలేము. ఈ రెస్టారెంట్ మా ఊరి వాళ్లకు చాలా ముఖ్యమైంది, మేము దీన్ని అమ్మలేము. సూరజ్ చెప్పింది నిజమే సార్. ఈ రెస్టారెంట్ని మేము మా కుటుంబం, ఊరి వాళ్ల కోసం పెట్టాము. దీన్ని అమ్మేసి మా లాభాన్ని మేము చూసుకోలేము. సూరజ్ ఇంకా చాందిని మాటలు విని అమిత్ చాలా ఆశ్చర్యపోతాడు. తనకి ముగ్గురు స్నేహితుల నిజాయితీ బాగా నచ్చేసింది. మీరు చాలా తెలివైన వారు పిల్లలు. మీ స్థానంలో ఇంకెవరైనా గనక ఉండుంటే మా ఈ ప్రపోజల్ని తప్పకుండా యాక్సెప్ట్ చేసి ఉండేవాళ్లు, ధనవంతులై ఉండేవాళ్లు. కానీ మీరు మీ గురించి కాదు, ఊరి గురించి ఆలోచించారు. నాకు చాలా సంతోషంగా ఉంది. నా ప్రస్తావనని స్వీకరించలేదు, అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. నేను మీ ఈ రెస్టారెంట్ని ఇంకా పెద్ద చేయడానికి సహాయం చేస్తాను. మనం అందరం కలిసి దీన్ని ఇంకా పెద్ద చేద్దాం. అమిత్ మాటలు విని అందరూ చాలా సంతోషిస్తారు. అమిత్, సూరజ్, చాందిని, బాదల్తో కలిసి రెస్టారెంట్ని ఇంకా పెద్దదిగా చేస్తారు. తను రెస్టారెంట్లో కొత్త రూమ్స్ ఏర్పరుస్తాడు, కొత్త సౌకర్యాలను ఏర్పరుస్తాడు. అప్పుడు అందరూ అక్కడికి తినడానికే కాదు, ఉండటానికి కూడా రావచ్చు. చూస్తూ సముద్రీ సితార ఇంకా అందంగా, లోకప్రియంగా మారుతుంది. సూరజ్, చాందిని ఇంకా బాదల్ కలిసి తమ ఊరిని ఇంకా అందంగా, సమృద్ధిగా మారుస్తారు. భలే, చూస్తున్నారా మిత్రులారా, మన ఈ చిన్న రెస్టారెంట్ ఎంత పెద్దగా మారిందో? నాకైతే చాలా సంతోషంగా ఉంది. మనం బాదల ఆలోచనను చాలా మార్చాము, ఒక రెస్టారెంట్ను పెట్టాము. చాలా సరిగ్గా చెప్పావు. సరిగ్గా చెప్పావు. పాఠం ఈ కథ మనకి నేర్పిస్తుంది, ఒకవేళ మనమందరం కలిసి పనిచేస్తే మనం ఏమైనా చెయ్యగలం. అలాగే మనకి ఇది కూడా నేర్పిస్తుంది, మనం ఎప్పుడూ కూడా ఎదుటి వాళ్లకు సాయం చెయ్యాలి. మన కలలను ఎప్పుడూ కూడా వదిలేయకూడదు.